బాబు see this ఇది అబ్బబ్బబ్బా ఏంటి బాబా 9 కూడా కాలేదు అప్పుడే ఇండలేంటి ఇలా మండిపోతున్నాయి అవును దిల్లు ఇవాళ ఈజీగా టెంపరేచర్ 45 degrees ఉంటుంది అంటే బాబు సార్ ఏజ్ కంటే చాలా తక్కువ అన్నమాట అబ్బో బాబా సోఫాలు ఇవి ఉండి దిల్లు నీకోసం చైర్ తీసుకొస్తా దిల్లు డైనింగ్ టేబుల్ దగ్గర చైర్లు కూడా లేవు చూస్తుంటే దాంతో కావాలని చేస్తున్నట్టుంది నేను నీకు డబ్బులు ఇవ్వట్లేదని మేము ఇంట్లో లేని టైం చూసి ఫర్నిచర్ అమ్మిస్తారా యూజ్లెస్ ఫీమేల్ హోల్డ్ యువర్ టంగ్ మనీ కోసం ఫర్నిచర్ సేల్ చేసే కుర్మ మాకు లేదు కుర్మ కాదు పాప కర్మ ఎక్స్ప్లనేషన్ తర్వాత మ్యాటర్ కంటిన్యూ చేయి ఇప్పటి నుంచి మన ఇంట్లో పాప మాత్రమే కూర్చోవాలి మీరిద్దరు ఇలాగే నిలబడి ఉండాలని మా వదిన చెప్పింది నీకంత సీన్ లేదు మీరు చెప్పగానే వినయంగా చేతులు కట్టుకుని మీ మాటలు వినడానికి మేమేం మీ ఇంటి పని మనుషులం కాదు ఈ ఇంటి వారసులం ఆ మాటకొస్తే మీకు ఈ ఇంటికి ఎలాంటి సంబంధం లేదు సో మీరే నిల్చోవాలి మేమే కూర్చోవాలి సూపర్ దిల్లు ఇంకా చూస్తారండి హౌ డేర్ యు మా అక్క వర్డ్స్ నే కేర్ చేయవా వెయిట్ ఇప్పుడే అక్కకి కాల్ చేస్తాను చెప్పు పాపా అక్క ఈ యూజ్లెస్ ఫీమేల్ నీ మాట కేర్ చేయటం లేదక్క వెంటనే దాన్ని యూసఫ్ కూడా పంపించేయి అయినా నీకు ఫుల్ పవర్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ నాకెందుకు కాల్ చేయడం నువ్వు ఆ మిడిల్ క్లాస్ దాని విషయంలో ఏ డెసిషన్ తీసుకున్నా నా ఫుల్ సపోర్ట్ నీకే థాంక్యూ అక్క సే తింగరే విన్నావుగా వెళ్ళు నాకు మా పాపకి జ్యూస్ తీసుకురా వెళ్ళు వెళ్ళు నువ్వేంట్రా అలా మింగేసేట్టు చూస్తున్నావు నీకు చెప్పాలా దిల్లు ఏదో ఒకటి చెయ్యి మీరు మాత్రమే ఎలా కూర్చుంటారో నేను చూస్తా నందిని బాబు గో గెట్ మై గన్ బాబు దాంతో పెద్ద పని ఉండదని పైన పెట్టొచ్చా పాప వెళ్ళి ఇమ్మీడియట్ గా తీసుకోండి రా వద్దు పాప ఇప్పుడు దానికి గన్ను చూపిస్తే దాన్ని కూడా తాడుతో లాగేసి మనం కాల్చినా కాలుస్తుంది దాని సంగతి తర్వాత చూద్దాం ముందు లే పాప లే పాప పద 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 బాబు రాను రాను ఆ యూజ్లెస్ ఫెలోస్ కి మనం అంటే భయం భక్తి లేకుండా పోతున్నాయి పాప యా బాబు ఎస్పెషల్లీ ఆ యూజ్లెస్ ఫీమేల్ కి అవును పాప అరే ఆఫ్టర్ ఆల్ అది పిల్ల కాకి అలాంటిది మనల్నే డామినేట్ చేయాలని ట్రై చేస్తుంది యా బాబు యు ఆర్ రైట్ ఏదో ఒకటి చేసి ఆ యూజ్లెస్ ఫీమేల్ కి లెసన్ టీచ్ చేయి బాబు ఇప్పుడే చెప్తా పాప పాప ఐడియా వర్కౌట్ అయ్యేదేనా 100% పాప అయితే టెల్ మీ నాకు తెలిసిన ఓ కోయిదరు ఉన్నాడు పాప అతన్ని కలిసి అదే పాప ఇక యూజ్లెస్ ఫెలోస్ మన జోలికి రారు పైగా చచ్చినట్టు మన మాట విని తీరుతారు యా బాబు యు ఆర్ రైట్ ఇప్పుడే ఆ కోయ బ్రదర్ కి కాల్ చేయి అలాగే పాప హలో దొరా నేను బాబుని నీతో అర్జెంట్ పని పడింది నువ్వు ఎక్కడున్నావు అవునా సరే అయితే నేను అక్కడికే వస్తున్నా పాప ఆ కోయిదర్ రమ్మన్నాడు నేను అక్కడికి వెళ్తున్నట్టు ఈ యూజ్లెస్ ఫెలోస్ కి తెలియకుండా నువ్వే మేనేజ్ చేయి ఓకే ఓకే బాబు ఆల్ ది బెస్ట్ థాంక్యూ పాప కుర్రో కుర్రు రాదరా మీరు వస్తారని నాకు ముందే తెలుసు కూసో కింద అమ్మ పలికింది జగదాంబ పలికింది ఎవరన్నా పలకని గాని నాకు కష్టం వచ్చిందిరా అబ్బాయి చెప్పండి దొరా మీ కష్టాన్ని అమ్మతో చెప్తా కంచి కామాక్షమ్మతో చెప్తా బెజవాడ కనక దుర్గమ్మతో చెప్తా ఆయమ్మ చెప్పిందే నీకు చెప్తా చెప్పు దొరా చెప్తా దొరా అసలు ఏం జరిగిందంటే
అది దొర జరిగింది. కుర్రో కుర్రు కోణం మంచి జోరు మీద ఉంది దొరా, అందుకే కొండెక్కి కూకుంది. దించుతా దొరా, దించుతా. అయితే దిగు మరి. దాన్ని దించడానికి నేనెందుకు దిగాలి? వెళ్ళాలిగా దొరా. నేను రాను. కొండదేవర తైలం ఇస్తా, కుకో. ఓ కింద కుర్రో కుర్రు సరిగ్గా కూకో. నేను కింద కూర్చోడానికి ఇటు మంది ఇవ్వడానికి సంబంధం ఏంటో. ఇది దాగుదొరా, నీకు తిరిగే ఉండదు. ఏంటిది? కొంపదీసి చీపులు ఇక్కరా? వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేయమంటే నువ్వేంటయ్యా సామి మా పాప దగ్గర నన్ను బుక్ చేసేలా ఉన్నావు. మందు తాగారని మా పాపకి తెలిస్తే నన్ను మర్డర్ చేసుద్ది. కుర్రో కుర్రు ఇది మామూలు మందు కాదు దొరా, ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని ఇది దాగే ఎత్తినాడు దొరా. ఏంది? అదేంటంటే దొరా చెప్తా. ఏమనుకున్నావు దాన్ని? అది దొర దాని పవరు. నువ్వు తాగితే అదోగాల. ఇంకెందుకు ఆలస్యం? పోయి ఆ పోరిని బుట్టలో కప్పెట్టాయి. చాలా థ్యాంక్స్ దొరా. ఇందా ఉంచుకో 10,000. కుర్రో కుర్రు ఆ కొండదేవర అనుగ్రహం నీకెప్పుడు ఉండాలా. వెలుదొరా వెళ్ళు. కుర్రో కుర్రు తుర్రో తుర్రు తుర్రో తుర్రు. పాపా బాబు వాట్ హ్యాపెండ్? ఆ యూజ్లెస్ ఫెలోస్ కి బుద్ధి చెప్పడం కోసం నంది మందు తాగమన్నాడు పాప. ఎందుకు పాప కొట్టావు? ఇడియట్, నువ్వు డ్రింక్ చేయడానికి ఆ కోయ బ్రదర్ దగ్గర నుంచి ఈ మందు తీసుకొచ్చి నన్ను చీట్ చేస్తావా? హౌ డేర్ యు? పాపా పాపా పాపా, నేను తాగాలనుకుంటే ఏ బాధలో కూర్చొని తాగొచ్చేవాడిగా. బొంగులోది ఎక్కడి దాకా ఎందుకు వస్తాను? అది నిజంగా కోయిదర్ ఇచ్చిందే, నమ్ము పాపా. ఓకే, ఇప్పుడైనా తెలిసిందా? అరే చీప్ లిక్కర్ కోసం చీప్ ట్రిక్ ప్లే చేసేంత చీప్ పర్సన్ కాదని. మళ్ళీ ఎందుకు కొట్టావు పాపా? ఫస్ట్ ఈ మెడిసిన్ ఎలా వర్కౌట్ అవుతుందో అది చెప్పు. చీదినమ్మా జీవితం. వాళ్ళకి బుద్ధి చెప్పడం సంగతి పక్కన పెడితే ముందు తాగి దీనికి బుద్ధి చెప్పాలి. ఏంటి థింక్ చేస్తున్నావు? ఏం లేదు పాపా, చెప్తా. ఇదిగో ఆ మందు తాగితే నాకు 1000 ఏనుగుల బలం వస్తుందంట. ఎలిఫెంట్ కి స్ట్రెంత్ వస్తే మనకేంటి యూజ్? నువ్వు ఉండు పాపా, దీన్ని నేను తాగుతాను. దీని ఎఫెక్ట్ ఏంటో అప్పుడు నీకు తెలుస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది పాపా? ఐ కాంట్ బిలీవ్ ఇట్ బాబు, సూపర్ గా ఉంది. పద పాపా, ఇప్పుడు వెళ్ళి వాళ్ళంతా చూద్దాం. బాబు లెట్స్ గో, కమ్. ఏ యూజ్లెస్ ఫీమేల్, గిరి కమ్ అవుట్. మిమ్మల్ని యాంట్ క్రాష్ చేసినట్టు చేస్తాను. పద బాబా, మనల్ని చీమల్లా కాదు, మనమే వాళ్ళని నల్లని నలిపినట్టు నలిపిద్దాం. రా. ఏంటండి తెగారుస్తున్నారు? కిందకిచ్చిన సరిపోలేదా? నన్ను కొడతారా? ఒక్కసారి కాదు 100 times కొడతాం. ఏం చేస్తారు? మా దిల్లునే కొడతారా? అయినా బాబు సార్ అది బయటికి రమ్మనండి. ఇద్దరిని ఒకేసారి ఒకే దెబ్బ. బాబా, మా ఇంట్లో ఉంటూ మమ్మల్ని కొడతారా? మిమ్మల్ని హౌస్ మారితే ఫుడ్ మారుతుంది, బెడ్ మారుతుంది, కానీ బ్లడ్ ఎలా మారుతుంది? బ్లడీ ఫుల్. నాది మా అక్కది సేమ్ కలర్, సేమ్ పవర్. ఒకరు మంచి కోరి మా వైపు అడిగేస్తే మేం 10 అడుగులు ముందుకేస్తాం. అదే చెడు కోరి మా వైపు అడిగేస్తే 100 అడుగులు ఎదురేస్తాం. నేను కాని అడిగేస్తే నాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మానిపులేషన్స్ ఉండవు. రే బావగా, ఇవాళ పాప మేడం మన చేతులు అయిపోయింది. తీరా కర్రా. ఈ నల్లులు కర్రలు ఎందుకు దిలో? ముసలి నక్కలకి, సారీ నల్లులకి కర్రే కరెక్ట్. తీసుకురా. సరే, ఇదిగో దిల్లు.
చింగరి బాబు సారు లేడన్న ధైర్యమా రాడన్న నమ్మకమా? నేను ఎక్కడున్నా నా అనుకునేవాళ్ళు ఇక్కడుంటారు. నా పాపనే కొట్టడానికి వస్తారా? సడన్ గా ఈ బాబు సార్ ఏంటి ఇలా మారిపోయాడు? కొంపదీసి బాహుబలి 3లో పొట్టి కట్టప్ప కొత్తిమీర కట్టింగ్ కాదు, మనల్ని భయపెట్టడానికి వీళ్ళతో కుట్టు పనినట్టున్నారు బాబా. ఇప్పుడు ఈ పాప 6 ప్యాక్ వెనుకున్న సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలి. ఏ బాబు సార్, బనీన్ మీద బనీన్, షర్టు మీద షర్టు వేసుకొచ్చి తొక్కలో బిల్డప్ ఇస్తే భయపడిపోతాం అనుకుంటారా? నెవర్. ఇది బలుపు కాదు బాబు అని నిరూపిస్తాం. బాబా ఇప్పుడేమంటున్నావే? నాది వాపా? దిల్లు చూస్తుంటే ఇది బల్బు లాగే ఉంది. అదే ఉక్కు బాడీలో ఉంది. ఏం చేద్దాం? ముందు పిడిపించుకుందాం, లేదంటే ఇలాగే పిసికి చంపేలా ఉన్నాడు. ఏ యూజ్లెస్ ఫిమేల్, ఇప్పటికైనా అండర్స్టాండ్ అయిందా మాతో పెట్టుకుంటే ఏమవుతుందని? పాపా, నీ కళ్ళల్లో ఆనందం చూసి చాలా రోజులైంది. చెప్పు, వీళ్ళనేం చేయమంటావు? వీళ్ళని గోడకేసి కొట్టనా? నేలకేసి బాగనా? లేదంటే సరదాగా కిందేసి తొక్కనా? చెప్పు పాపా. వెయిట్ బాబు, 5 minutes థింక్ చేసి చెప్తాను. దిల్లు, ఏ రకంగా చూసినా ఈ చేతిలో మనం ఇప్పుడు చావడం ఖాయంలో ఉంది. అసలు భయంతో చూస్తుంటే మళ్ళీ భయపెట్టి చంపుకురా. ఓ పంచేద్దాం, చేతులు కొద్దిద్దాం. అవును, రండి. దిల్లు, చివరిసారిగా ఒక సెల్ఫీ దిగుదామా? ఆలోపే వాడు తొక్కి చంపేసేలా ఉన్నాడు. ముందు ఎలా తప్పించుకోవాలో అదే ఆలోచించు. బాబు, ఒక పని చెయ్యి. చెప్పు పాపా. బాబు, వాళ్ళు క్రష్ అవ్వడం నాకు చూడాలనుంది. సో ఒక్కసారి వాళ్ళ పైన వాకింగ్ చేసుకుని వెళ్తావా? ఓసి నీ కోరిక తగిలయ్యా. ఓకే పాపా, నీకోసం ఇప్పుడే చేస్తా. బాబా, పిల్లలు అనుకోండి చూడకుండా ఆ బాబు సార్ చూడు దిల్లు ఎలా కొట్టాడు. వాడి చేతులు విరిగిపోను, వాడి కాళ్ళు పడిపోను. మనల్ని కొట్టినందుకు ఎందుకు ఇట్స్ ఓకే. అయినా ఎలకలా ఉన్నాడు, సడన్ గా ఏనుగులా ఎలా అయ్యాడు? అంత బలం ఎలా వచ్చింది? అదే నాకు అర్థం కావట్లేదు బాబా. ఇందులో ఏదో ఉంది. కొని ఓ పని చేస్తే బాబు సార్ చేతిలో తన్నులు తినడం తప్ప ఏమైనా చేస్తా. చెప్పు. అది అది తప్పదా? లేకపోతే నేను తంత చీదినమ్మ జీవితం. దిల్లు దిల్లు, నేను రాను. భయం లేదు కామ్రేడ్, రా. నందిని ఇక్కడ. ఎక్కడున్న నందినినే. ఇలా తొంగి చూసి వాళ్ళ ప్లాన్ కనిపెడుతుందని బాబు సార్కి తెలిస్తే తిన్నగా యోసు కూడా పంపిస్తాడేమని భయంగా ఉంది. రే, నీ భార్యను అర్థం చేసుకుంది ఇదేనా? 300 ఎపిసోడ్స్ నుంచి చూస్తున్నావు, ఆ మాత్రం నమ్మకం లేదా? రాబే. బాబు సార్ మళ్ళీ నార్మల్ గా ఉన్నారు. కొంపదీసి గ్రాఫిక్స్ చేయించారా? అంత బడ్జెట్ లేదు కానీ ఉండు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందాం. పిచ్చి సన్నాసులు, నిజంగానే నాకు ఆ బాడీ ఎలా వచ్చిందని బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటారు పాప. ఇదిగో, ఆ కోయిదరిచ్చిన ఈ మందు తాగటం వల్లే నాకు ఆ బాడీ వచ్చిందని మనకి తప్ప ఆ యూజ్లెస్ ఫెలోస్ కి చచ్చినా తెలియదు. యా బాబు, యూర్ రైట్. బట్ బాబు, ఇప్పుడు నువ్వు నార్మల్ గా ఉన్నావు కదా, ఇప్పుడు ఆ యూజ్లెస్ ఫీమేల్ నీతో ఫైట్ చేయడానికి వస్తే ఏం చేస్తావు? సింపుల్ పాపా, అప్పుడు మళ్ళీ నేను ఈ మందు తాగితే చాలు, మళ్ళీ నాకు 1000 ఏనుగుల బలం వస్తుంది. బట్ బాబు, ఈ మెడిసిన్ 1 అవరే వర్క్ చేస్తుందని ఆ కోయ బ్రదర్ చెప్పాడు కదా. ఆ 1 అవర్ చాలు పాప వాళ్ళని దడదడలాడించడానికి.
పద పాప, ఆకలేస్తుంది, టిఫిన్ చేసొద్దాం. నో బాబు, ఇప్పుడు నువ్వు నార్మల్ గెటప్ లో ఉన్నావు కదా, ఆ యూజ్లెస్ ఫీమేల్ నిన్ను చూస్తే డేంజర్ అయిపోతుంది. ఇందాక నేను ఇచ్చిన డోస్ కి వాళ్ళు భయపడి రూమ్ లోనే దాక్కుని ఉంటారు పాప. ఇప్పుడప్పుడే రారులే. ఓకే, బట్ బాబు మనకి మెడిసిన్ ఇంకా ఫ్యూచర్ లో కూడా చాలా నెసెసరీ. ఎందుకు పాప? ఆ తింగరదానికి సింగిల్ డోస్ చాలు. దానికి కాదు బాబు, నాకు. నీకెందుకు పాప? నువ్వు నా మాట వినలేదని నేను దీన్ని డ్రింక్ చేసి నేను బీట్ చేయొచ్చు కదా. పద బావా, పద పద. బావా, ముందు మనం ఆ కోయితూరని కలవాలి. ఎలా? నందిని ఇక్కడ రా. ఆ బాపు సార్ చెప్పినట్టు కోయితూరు ఇక్కడ ఎవరు కొనా మీరు? ఏం కావాలి? చెప్తాం కానీ ముందుది చెప్పు. ఆ బాబు సార్కి మమ్మల్ని కొట్టమని నువ్వే నా మందిచ్చింది. ఏ బాబు కూనా? ఓ, అర్థమైనది కూనా, మీరేనా ఆ కూనలు? చూడండి కూనలారా, పెద్దవాళ్ళకి ఎదురు తిరగడం, వాళ్ళతో జగడం పెట్టుకోవడం కొండదేవరికి నచ్చదు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ దొర చెప్పినట్టు వినండి. తుర్రో తుర్రు వెళ్ళండి. చిక్కసారి ఆ మాట అన్నవంటే సుర్రు సుమ్మైపోద్ది. అయినా వాళ్ళు చెప్పినట్టు నేను విందు కాదురా, నేను చెప్పినట్టు వాళ్ళు వినాలి. అది చిన్నందుని రూలు. అయినా పొట్టుడికి మమ్మల్ని తన్నమని మందిస్తావురా నిన్ను. తుర్రో తుర్రు, ఆ కొండదేవర కోపం వస్తే ఏడు చేస్తుంది ఎరుక. చిన్నందుని కోపం వస్తే ఏం చేస్తుందో ముందు అది తెలుసుకో. బాబా, దీనిలా కాదు కానీ కత్తి తీసుకురా, దీన్ని పొడిచి పాడమ్మో, అప్పుడు కానీ నా కోపం చల్లారదు. కుర్రో కుర్రు కూనా, నిజంగా పొడుస్తావా? ఏ డౌటా? అనవసరంగా మా దిల్లు చేతిలో ఎందుకు చేస్తావు గానీ మాకు కూడా మా బాబు సార్కి ఇచ్చిన మందే ఇవ్వు, వదిలేస్తావు. కుర్రో కుర్రు, నా దగ్గర లేదు దొరా. మర్యాదగా ఇవ్వలేదనుకో, పోలీ చైర్మన్ నువ్వు కట్టుకోవడం కాదు, నీ చైర్మన్ నేను కట్టుకుంటా. ఇవ్వు. నిజంగా ఆ మందు నా దగ్గర లేదు కూనా, ఉన్నది ఒకటే మందు, అది కూడా దొరికిచ్చి పంపించాను, నన్ను నమ్ముకోనా. దిల్లు ఇలా కాదు గాని నా వెనకాల పాకెట్ లో కత్తుంది, పొడిచి పారదు. సరే ఆగుకోనా, ఆవేశపడకు. కొండదేవరి మీద ఒట్టేసి చెబుతున్నా, కావాలంటే దానికి విరుగుడు మందుంది, ఇస్తాను. విరుగుడు మందా? అంటే చెప్తా దొరా. అది దొరా అట్టా పనిచేస్తది. మరివో ఇడిస్తే ఇస్తా. అబ్బా, కుర్రో కుర్రు ఇస్తున్నా కూనా. ఇదే ఆ ఇరుగుడు మందు కూనా. ఇందులో మోసమేం లేదు కదా? కొండదేవరి మీద ఆన, ఎలాంటి మోసం లేదు కూనా. ఇందా 20,000 తీసుకో. అలాగే దొరా. పద్మవా, ఇప్పుడే ఈ కూనల విషయం ఆ బాబు గారికి ఫోన్ చేసి చెప్తా. అబ్బా, ఎవరది? చిక్కడే కట్టాడు. అబ్బా అబ్బా, దిల్లు మనం రిస్క్ చేస్తున్నామేమో. గెలుపులో కిక్ ఉండాలంటే ఆ మాత్రం రిస్క్ చేయాలి కామ్రేడ్. కిక్ సంగతి దేవుడు ఎరుగు. మళ్ళీ ఆ బాబు సార్ చేతిలో ఎక్కడ తన్నులు తింటామని భయంగా ఉంది. ఎందుకు అలా భయపడతావు? మన దగ్గర విరుగుడు మంది ఉంది కదా, నువ్వు ఉండు, నేను చూసుకుంటా. ఏ పాప్ మేడం, బాబు సార్ రండి, ఇప్పుడు చూసుకుందాం. ఎక్కడా? ఇక్కడ. దిల్లు పద, వెళ్ళిపోతాం. ఈరోజు వీళ్ళంతా తింగరే, ఏం చూసుకునే నీకు ఈ ధైర్యం? నా మీద నాకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాబు సార్. ఇవాళ మీ తిక్క కుదుర్చాలనుకున్నా కుదురుస్తా. హౌ డేర్ యు మమ్మల్ని తీట అంటావా? నిన్ను. నువ్వు ఆగు పాప, నేనున్నాగా. వీళ్ళని ఫుట్బాల్ ఆడుకుంటా, నువ్వు కూర్చొని ఎంజాయ్ చేయి. దిల్లు నేను వదిలే. అసలే బాబు సార్ పెద్ద కాకపోయి ఉన్నారు, దొరికితే మనల్ని ఖైమా చేసేస్తాడు. నేనున్నాను కదా, నువ్వు ఏంటి కొడతారా? ఏది కొట్టండి, కొట్టండి, ఇంకా ఇంకా కొట్టండి, కొట్టండి. నాకు మెంటల్ వచ్చే వరకు కొడుతూనే ఉండండి. కొట్టండి కొట్టండి. బాబు సార్ ఇక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ కొట్టండి. బాబు సార్ ముందు నన్ను కొట్టండి, కొట్టండి. లేదు దిల్లు, ముందు నేనే తన్నులు తింటాను. బాబు సార్ ఇక్కడ తన్నండి. బాబు సార్ మీకు దమ్ము ధైర్యం ఉంటే నన్ను కొట్టండి, కొట్టండి. బాబు, ఈ యూస్లెస్ ఫిమేల్ ఎందుకు ఆస్క్ చేసి బీట్ చేయించుకుంటుంది? ఏమైనా ప్లాన్ చేసి ఉంటుందా? బొంగేం కాదు, బిల్డప్లు ఇస్తున్నారు పాప.
అయినా ఈ బాడీని చూసి కూడా ప్లాన్ ఎలా వేస్తారు పాపా? ఇప్పుడు ఇస్తా చూడు ఫైనల్ టచ్. దెబ్బకు నన్ను వదిలేయమని చెప్పండి పాప మేడం అని నీ కాళ్ళు పట్టుకుంటారు. రియలీ? ఓ అయితే కమ్మే బాబు. ఓకే. దిల్లు విరుగుడు మంది పనిచేయడం స్టార్ట్ అయినట్టుంది. అవును బాబా. ఏంటో తెలియదు పాప, నీరసంగా ఉంది. చెయ్యెత్తడానికి కూడా ఓపిక లేదు పాప. ఇక మీకు 1000 ఏనుగుల బలం కాదు కదా, 1000 ఎలకల బలం కూడా రాదు. అంటే ఇదంతా మీ ప్లానా తింగరే? జస్ బాబు సార్, మేం కూడా కోయిద్దరిని కలిసి 4 పీకితే విరుగుడు మందు ఇచ్చాడు. ఇందాక మీరు తాగింది బలం వచ్చే మందు కాదు, దానికి విరుగుడు మందు. యూజ్లెస్ ఫీమేల్, ఐ విల్ షూట్ యు. హోల్డ్ ఆన్. రే బావుగా, మీ దగ్గర కొట్టేసిన బలం మందు ఇప్పుడు మా దగ్గర ఉంది. ఇప్పుడు మేము దీన్ని తాగుతాం, అప్పుడు మీరు మమ్మల్ని షూట్ చేసినా మాకేం కాదు. ఛాన్స్ నీకు ఇవ్వను, నేనే దీన్ని తాగేసి నీ ఎండ్ చూస్తాను. నువ్వు సూపర్ పాప. ఇప్పుడు మీరు తాగిందేమో నీరసం వచ్చే మందు, లేకపోతే మమ్మల్ని కొడతారా? డైరెక్టర్ గారు, ఫ్రీజ్ అయ్యే ఓపిక కూడా లేదు, మీరే ఫ్రీజ్ చేసుకోండి ప్లీజ్.